వాళ్ళు పులివెందుల ఎలక్షన్ గురించి ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. సో అంబటి రాంబాబు గారు కావచ్చు, ఎవరైనా ఉమ్మడి గుంటూరు జిల్లాలో పిన్నెల్లి రామకృష్ణ, ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి సార్ మీకు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి గురించి. అయితే మా కార్యకర్త ధూళిపాళ్ల అవినాష్ అని మాకు ఒక కార్యకర్త ఉంటాడు. అతను సోషల్ మీడియాలో కొంచెం యాక్టివ్గా ఉంటాడు. 2019 సెప్టెంబర్ ఆర్ అక్టోబర్లో వైసీపీ ప్రభుత్వం వచ్చిన 2 నెలల్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని ఏదో ఒక సోషల్ మీడియాలో ఆయన గురించి ఏదో ఒక పోస్ట్ పెడితే పోలీసుల కంటే ముందు ఈ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి బ్యాచ్ వెళ్ళిపోయారు అక్కడికి. పోలీసుల కంటే ముందు వెళ్ళిపోయి పోలీసులే ఇంట్లోంచి బయటికి తీసుకొచ్చి వీళ్ళకి అప్పచెప్తే వాళ్ళని అక్కడి నుంచి వాళ్ళు తీసుకుని వచ్చి మాచర్ల పోలీస్ స్టేషన్లో మ్యాన్ హ్యాండిల్ చేసినటువంటి పరిస్థితి. ఎవరు పోలీసులా లేదా పిన్నెల్లి గారి మనుషులు? వాళ్ళు ఎలా చేస్తారు పోలీస్ స్టేషన్లో? అదే కదా, ఆ రోజు నీళ్ళు అలా ఉన్నాయి. మీరు అన్నారు కదా, ఇప్పుడే మీరు భయపడుతున్నారా అన్నారు కదా, దానికి చెప్తా ఉన్నా. లెట్ మీ కంప్లీట్. ఓకే. అయితే అప్పుడు మా తెలుగు యువత అధ్యక్షుడిగా ఇప్పటి విజయవాడ ఈస్ట్ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ అప్పుడు మా తెలుగు యువత అధ్యక్షుడు. ఆయన నాయకత్వంలో మేమందరం మాచర్లు వెళ్ళటానికి బయలుదేరాం. మాచర్లు వెళ్ళటానికి బయలుదేరిన తర్వాత మా లాయర్లు వాళ్ళందరూ వెళ్ళేసి హెబియస్ కార్పస్ వేసిన తర్వాత అతను వదిలిపెట్టినటువంటి పరిస్థితి. సో 2019 నుండి ఒక సాధారణ కార్యకర్త మా ధూళిపాళ్ల అవినాష్ దగ్గర నుండి తోట చంద్రయ్య గారు సార్ పీక మీద కత్తి పెట్టి వాళ్ళ నాయకుడి పేరుకి జై కొట్టమంటే కొట్టనం చచ్చిపోయినటువంటి వ్యక్తి తోట చంద్రయ్య గారు. ఇన్ని దారుణాలు పిన్నెల్లి ప్రాతినిధ్యం వహించిన మాచర్ల కాన్స్టిట్యున్సీలో జరిగాయి. సో ఈ రోజు మరి సుప్రీంకోర్టు వరకు వెళ్ళారు బెయిల్కి. అవును, సుప్రీంకోర్టు కూడా విశ్వసించలేదు. ఈ కేసులో మెరిట్స్ లేవు అని చెప్పి వెళ్ళారు. లేవు, ఈ కేసులో మెరిట్స్ ఉన్నాయి. 2 వర్గాలు గొడవపడి ఒక వర్గం చనిపోతే మరొక వర్గానికి మీరు సపోర్ట్ చేశారు, మీ ప్రోద్బలంతోనే ఈ హత్య జరిగిందని సుప్రీంకోర్టు ఈ రోజు నమ్మబట్టే లొంగిపోవాల్సిందే అని చెప్పారు. సో అంబటి రాంబాబు గారు కావచ్చు, మా ఉమ్మడి గుంటూరు జిల్లా నాయకులు ఎంతమంది గైమన్నా గానీ ఉపయోగం లేదు. లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉండటానికి సేఫెస్ట్ ఆంధ్రప్రదేశ్ ని మేము నిర్మించడానికి కావాల్సిన చర్యలన్నీ చేపడతాం. ఈ పిన్నెల్లి రామకృష్ణ లాంటి ఈ విద్రోహ వ్యక్తుల మొత్తాన్ని దే విల్ బి అండర్ బార్. వాళ్ళ సోషల్ మీడియాలో వాళ్ళకు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు అరెస్ట్ చేశామా అని చెప్పేసి బాధపడేటువంటి రోజులు వస్తాయని ఈ కబుర్లు చెప్పే జగన్మోహన్ రెడ్డి గారిని 151 నుంచి 11 తీసుకొచ్చారు. వీళ్ళు పని చేస్తే కనీసం ప్రతిపక్ష హోదాన్న వచ్చేది. ఈసారి ప్రతిపక్ష హోదా రావడానికి ఇట్లాంటి కబుర్లు పక్కన పెట్టి పని చేయమనండి. ముందు ప్రతిపక్ష హోదా అన్న వస్తుంది. మై అడ్వైస్ అంతే. ఓకే, రైట్. ఇక మనం శేఖర్ రెడ్డి గారితో మాట్లాడదాం. నమస్తే అండి శేఖర్ రెడ్డి గారు. నమస్తే బ్రహ్మనాయుడు గారు, మీకు అలాగే తోటి ప్యానలిస్టులకి 99 టీవీ అందరూ కూడా గుడ్ ఈవినింగ్ అండి. పల్నాడు జిల్లా వైసీపీ ఫిల్లర్ కదిలింది, మళ్ళీ నిలబడుతుందా? సార్ నాకు విషయం అర్థం కావట్లేదు. ఇప్పుడు ఉన్నటువంటి పల్నాడు మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి గారు 7 మర్డర్ల కేసులో నిందితుడా కాదా అండి? 7 మర్డర్లు అండి ఒకేసారి. 7 మర్డర్ల కేసులో నిందితుడా కాదా? అంత మాత్రాన అతన్ని రాక్షసుడు అనమంటారా, అరాచక శక్తి అనమంటారా, దుర్మార్గుడు అనమంటారా, కీచకుడు అనమంటారా, కంటకుడు అనమంటారా? అతను నిందితుడు. జోలకంటే బ్రహ్మారెడ్డి గారికి శిక్ష కూడా పడిందండి. కానీ ఆయన బ్రహ్మాండమైన వ్యక్తి. చంద్రబాబు నాయుడు గారు పై చేసి మాట్లాడతారు. ఎక్కడెక్కడా కూడా నిరూపితం కాల. సార్ ఏదైతే నేను అడుగుతున్నాను సార్, పల్నాడుకు సంబంధించి కేసులో దవిశెట్టి కోటేశ్వరరావు, చెవిశెట్టి వెంకటేశ్వరరావు ఇద్దరిని కూడా ఎవరు చంపేశారు? తోట వెంకటరామయ్య అనే అతను స్కార్పియో కారుతో గుద్ది చంపేశాడు అనేది అభియోగం. అవునా కదండి? అవును. ఇది మే 25, 2025 పల్నాడు ఎస్పీ గారు పెట్టినటువంటి ట్వీట్ సార్. ట్వీట్ లో ఏమని పెట్టారంటే సార్, పల్నాడు ఎస్పీ శ్రీ కంచి శ్రీనివాస్ గారు, పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయం నర్సరావుపేట ఈ రోజు వెల్దుర్తి మండలంలోని బోధులవీడు గ్రామ శివారులో మోటార్ సైకిళ్లపై గుర్లపాడు గ్రామానికి వస్తున్న ఇద్దరిని స్కార్పియోతో గుద్ది చంపిన వారు స్కార్పియోతో సారీ అండి అమ్మినట్టు. ఓకే, స్కార్పియోతో గుద్ది చంపిన వారు, అదేవిధంగా చనిపోయిన వారు ఇద్దరు టీడీపీ వాళ్ళే. చంపిన వారు, చనిపోయిన వారు. అదే రోజు తర్వాత రోజు ఈనాడు పేపర్ అండి, మాటేసి కారుతో ఢీ కొట్టి
ఆధిపత్య పోరులో 2 తెదేపా నేతల దారుణ హత్య, పల్నాడు జిల్లాలో ఘటన, చంపిన వారు చనిపోయిన వారు 2 టీడీపీ వాళ్ళే. ఈనాడు పత్రిక. ఓకే, స్కార్పియో గుర్తున్న ఫోటో ఉంది కదా, గుర్తున్న స్కార్పియో ఎవరు తోలుతున్నారండి? జోలకంటి బ్రహ్మారెడ్డి గారు. ఆ పక్కన ఎవరండి? తోట వెంకటరామయ్య. జోలకంటి బ్రహ్మారెడ్డి గారా? చూడండి ఆ కారు ఎవరు తోలుతున్నారు. అంటే ఇక్కడ అంటే నేను చూశాను ఆ ఫోటోలో, ఆ రోజు ఇన్సిడెంట్ జరిగినప్పుడే నేను చూశాను. నా దగ్గర కూడా నా ఫోన్లో కూడా ఫోటోలు ఉన్నాయి. అక్కడ ఆ కారు వెనక సింబల్స్, తెలుగుదేశం సింబల్స్, బ్రహ్మారెడ్డి గారికి సంబంధించిన స్టిక్కర్స్ ఏవో ఉన్నాయి. మీరు చెప్పేది ఏంటంటే ఆ కారు బ్రహ్మారెడ్డి గారు తోలి గుద్దేశారా అన్న లెక్క ఉంది మీరు చెప్పేది. కాదండి, నేను ఆ కారుతో గుద్దారని చెప్పట్లా. అదే కారులో వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళైతే జోలకంటి బ్రహ్మారెడ్డి గారికి ఆ కారు ఏం పని? ఈ కారు ఎప్పుడు ఇన్సిడెంట్? అదే కారు నెంబర్ తో సహా చూసుకోవచ్చు. ఆ పక్కన తోట వెంకటరామయ్య అండి, ఆ పక్కన కూర్చుంది ఆయన, నిందితుడు తోట వెంకటరామయ్య. మరి దీంట్లో ఆ కారు అంతకు ముందు బ్రహ్మారెడ్డి గారు ఆ కారును డ్రైవ్ చేశారని చెప్తున్నారు మీరు. ఎస్ సార్, ఆ పక్కన కూర్చున్న అతను ప్రధాన ముద్దాయి అతను. మరి దీంట్లో పెన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి ఎక్కడ సార్ సంబంధం? కాదేది ఈ రెడ్ బుక్ రాజ్యాంగం అనే పిచ్చి కుక్క కార్డుకి అనర్హం సార్. సో మేము ఆల్రెడీ కేసులకు ఫిక్స్ అయిపోయాం. మేము ఆల్రెడీ చెప్పామండి, వీళ్ళు పెట్టే కేసులకి ఎవ్వరు భయపడేది లేదు, అట్టుకు అట్టున్నారు కామన్. కాదు, మీకే ఇబ్బంది ఉండదు. ఇప్పుడు మీరు అట్లా రెచ్చగొడితే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి, వెంకటరామరెడ్డి గారికి వారిని ఇబ్బంది పెడతారు. అది చూసుకోండి మీరు. ఏం ఇబ్బంది పెట్టడం కొడతారా? అయ్యేం జరగవు బ్రదర్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాదు కదా ఇది. అయ్యేం జరగవు. నేనే ఆన్సర్ చేయాలి. నువ్వు అడిగిన దానికి నేనే ఆన్సర్ చేయాలా? కొడతారా? ప్రభుత్వాన్ని నిందిస్తా ఉన్నావు, కొట్టం. భయపడద్దు, కొట్టం. భయపడద్దు, కొట్టం. ఓకే వంశీ గారు అంటే ఈ ప్రభుత్వం అలాంటి ప్రభుత్వం కాదని చెప్తున్నారు ఆయన. అవును సార్, ఎలాంటి ప్రభుత్వం అంటే ఈ ప్రభుత్వం ఎంత మంచి ప్రభుత్వం అంటే 1200 మంది సోషల్ మీడియా వాళ్ళ మీద అక్రమంగా కేసులు పెట్టింది కదా సార్. అంత మంచి ప్రభుత్వం. వాళ్ళు ఏం చేయలేదా సార్? నేను చెప్తున్నాను సార్, నేను మళ్ళీ చెప్తా ఉన్నా. వంశీ ముందే ఎన్నోసార్లు మాట్లాడా నేను. గడువు సరే ఇసుక ఎక్కడ అని ఆంధ్రజ్యోతి కథనం షేర్ చేసినందుకు 8 చోట్ల కేసులు పెట్టారు కుర్రాడి మీద, జగన్ కృష్ణ. సంఖ్యలు వేసి తిప్పారు. 111 BNS సెక్షన్. అతను బాబు గారు బాధుడు అన్నారు. మీరు వచ్చిన తర్వాత ఇది కదా బాధుడు అని చెప్పి చూపిస్తే 4 చోట్ల కేసులు 111 BNS సెక్షన్. మాలపాటి భాస్కర్ రెడ్డి గారు అనేటువంటి ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు కదా, అతన్ని కూడా ఉద్దేశపూర్వకంగా చేశారా ఎట్లా? మాలపాటి భాస్కర్ రెడ్డి అని ఒక లండన్ నుంచి వచ్చినటువంటి ఒక ఎన్ఆర్ఐని ఆయన్ని అరెస్ట్ చేశారు కదా, సో ఆయన్ని ఉద్దేశపూర్వకంగా అరెస్ట్ చేశారా లేదా తప్పు చేసి అరెస్ట్ చేశారా? మీకున్న సమాచారం. సార్ నేను ఏం చెప్తున్నానంటే 12 పోస్టులు పెట్టా, అందులో మీ వాయిస్ కట్ అవుతుంది, మీ దగ్గర సిగ్నల్ కొంచెం సమాధానం చెప్పాను. ఇప్పుడు వస్తుందండి, కంటిన్యూ చేయండి. ఎంతమంది చెప్పేయటం కాదు కౌంట్. సార్ వర్రా రవీందర్ రెడ్డి అనే అతను నిన్న ప్రెస్ మీట్ పెట్టారు సార్, మీరు చూస్తారో లేదో మాట్లాడాలి. ప్రెస్ మీట్ ప్రభుత్వాన్ని ఛాలెంజ్ చేశాడు. అయితే నా ఇద్దరు మీరు తీసుకుని మొత్తం మీరు అధికారం ఉన్నారు కదా, ఇవన్నీ తేల్చండి, నేను తప్పు చేస్తుంటే నాకు ఉరి శిక్ష ఏంటి అని అడుగుతున్నాడు. మరి అధికారంలో మీరే ఉన్నారుగా, తేల్చమని అడుగుతున్నాడుగా, తేల్చండి సార్. అలా అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సతీమణిని, మా పార్టీ నాయకుల్ని, మహిళా నాయకుల్ని తిడుతున్నటువంటి కిరా కార్పి మీద ఎన్ని కేసులు పెట్టాలి? శ్రీమా రాజా మీద ఎన్ని కేసులు పెట్టాలి? కేసులు పెట్టకపోగా ఇలా కేకులు వినిపిస్తున్నటువంటి కేసులు పెట్టాల్సింది పోయి ఇలా కేకులు తినిపిస్తా ఉంది ముఖ్యమంత్రి సాక్షాత్.
ఓకే. ముఖ్యమంత్రి సాక్షాత్తు కైకులు తినిపిస్తా ఉన్నారు. ఉమ్. వీళ్ళు మా గురించి మాట్లాడతారు, దాడుల గురించి మాట్లాడుతున్నారు సార్ వీళ్ళు. తెలుపుల రాము అని చెప్పి పులివెందుల నియోజకవర్గంలో ఎలక్షన్ క్యాంపెయిన్కి వెళ్తే దారుణంగా దాడి చేయలేదా వీళ్ళు? దారుణంగా దాడి చేయలేదా వీళ్ళు? వాటి గురించి కూడా మాట్లాడాలి. 2019కి ముందు మా పార్టీ జెడ్పీటీసీని తీసుకెళ్తా ఉంటే అంబటి రాంబాబు గారితో సహా మా నాయకుల మీద దాడి చేయలేదా వీళ్ళు? ఎక్కడా? సాక్షి టీవీ. ఎక్కడ సార్? సత్తెనపల్లి సార్, సత్తెనపల్లి సంతమాగులూరు దగ్గర ఒకసారి ఒక ఇన్సిడెంట్ జరిగింది, అది నాకు ఐడియా ఉంది. ఎంపీటీసీని తీసుకెళ్తా ఉంటే సంతమాగులూరు అది ఉమ్మడి ప్రకాశం జిల్లా మా జిల్లా మాకు దగ్గర 10 కిలోమీటర్లు. ఎంపీటీసీని తీసుకెళ్తుంటే దారుణంగా దాడి చేయలేదా? సో మనం చేస్తే మంచిది. ఎక్కడైనా తిరుమల గర్వం జరిగితే వాళ్ళు రౌడీలు, మరి మీరేందా అంటే వారసులా? పట్టాలూరా సత్యాగ్రహం చేశాడా? మీ చంద్రబాబు నాయుడు గారు స్వతంత్ర సమరయోధం, మీరంతా స్వతంత్ర సమరయోధం చేసి జైలుకి వెళ్ళారు మీరంతా. 2019 నుండి మేము చేసింది అదే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి స్వాతంత్రం తెచ్చాం. 2019 నుండి పోరాడి స్వాతంత్రం తెచ్చాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. 2019 నుండి 2024 వరకు కూటమి తరపున పోరాడిన ప్రతి ఒక్క స్వాతంత్ర సమరయోధుడే. ఇప్పుడు హత్య జరిగింది, జంట హత్యలు జరిగింది. ఆ బాధిత కుటుంబాలు న్యాయం జరగాలి కదా? బాధిత కుటుంబాలకు న్యాయం జరగాలని చెప్పి అమాయకులు కేసులు ఇస్తారా? అంటే ఎలాంటి సంబంధం లేకుండా సుప్రీం చెప్పమంటారా? పిన్నెల గారు అస్తముంటే ఎందుకు ఇచ్చాడు స్టేట్మెంట్ చెప్పమంటారా? సార్ నేను మళ్ళీ అడుగుతున్నాను సార్. నేను ఒక విషయం చెప్తున్నాను. వంశీ మీ టర్మ్ వస్తుంది, దయచేసి ఇక్కడ సిగ్నల్ తక్కువ, నేను ఆఫీస్ లో ఉన్నాను, ఇంట్లో కూడా. వంశీ మీ టర్మ్ వస్తుంది, ఆఫీస్ లో అయిపోయాను నేను. విషయం చెప్తున్నాను సార్, మళ్ళీ చెప్తా ఉన్నా. ఇలాంటి కేసులు పెట్టడం స్టార్ట్ చేస్తే సార్ నిన్న ఆయన జయచందర్ రెడ్డి పిఏ యొక్క రిమాండ్ రిపోర్ట్ చదివాను సార్. లిక్కర్ కేసులో జయచందర్ రెడ్డి పిఏ రిమాండ్ రిపోర్ట్ లో వెరీ క్లియర్ గా ఉంది సార్. జయచందర్ రెడ్డి ప్రోత్బలంతోనే, జయచందర్ రెడ్డి చెబితేనే నేను వైన్ షాప్ వేశాను, జయచందర్ రెడ్డి చెబితేనే సుధాకర్ నాయుడు అనే అతను వైన్ షాప్ కూడా మాకు ఇచ్చారు, జయచందర్ రెడ్డి చెబితేనే మేము ఇక్కడ తయారు చేయించాను, జయచందర్ రెడ్డి చెబితేనే నా ఫోన్లు 2 ధ్వంసం చేశాను అని. కానీ జయచందర్ రెడ్డి ఈ రోజు వరకు అరెస్ట్ చేయండి సార్. చేశారని చెప్పండి. జోగి రమేష్ గారిని అరెస్ట్ చేశారు. జయచంద్ర రెడ్డిని అరెస్ట్ చేయలేదా? ఎక్కడ చేశారండి జయచందర్ రెడ్డిని? ఈ రోజు చేశారని చెప్పండి. తెలియదు. ఈ రోజు చేశారు జయచంద్ర రెడ్డిని. ఇప్పుడేమైనా చేశారేమో, నిన్నటి వరకు అయితే చేయలేదు. ఆయన విదేశాల్లో బెంగళూరులో ఇవాళ అరెస్ట్ చేశారు. బెంగళూరులో పట్టుకున్నారంట. ఏమో నేను చూడలేదు, మామూలుగా నిన్నటి వరకు అయితే చేయలేదు సార్. చాలా ట్రై చేశారండి పోలీసులు. ఆయన ఏదో విదేశాల్లో వెళ్ళినట్టు కూడా మనం విన్నాం కదా. అవును సార్, అతను విదేశాల్లో ఉన్నాడు, తెలియదు వీళ్ళకి. ఆయన విదేశాల్లో ఉన్నాడు తెలియదు సార్. ఆయన ఫైండ్ అవుట్ చేస్తూ కూర్చున్నారు సార్. సిగ్గుపడాలి సార్. అక్రమ కేసుల్లో నాయకులందరినీ ఇరికి అరెస్ట్ చేయించినంత మాత్రాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదిరేది లేదు, బెదిరేది లేదు. మీ తప్పులను కప్పిపుచ్చుకోవడం కోసం మీరు ఎన్ని చేసినా కానీ ఎవరు భయపడేవాళ్ళు లేరు ఇక్కడ. రైట్, 1 by 1 మాట్లాడదాం. మంత్రులు రజనీ గారు ఉన్నారు, సీనియర్ అడ్వకేట్.